ప్రకృతి విపత్తు అంతా ఇంత కాదు. కామారెడ్డి ప్రజలను వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందనే చెప్పచ్చు. ఈ ప్రకృతికి పూర్తిగా రోడ్లన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి. ప్రధానంగా చెరువులు, కుంటలు అన్నీ తెగిపోయి కామారెడ్డి పట్టణంలోకి రావడం వల్ల ఇంత విపత్తు జరిగిందనే చెప్పవచ్చు. ప్రధానంగా చూడొచ్చు, మనం ప్రధానంగా కామారెడ్డి పట్టణం నుంచి జాతీయ రహదారి 44కు వెళ్ళే రహదారి ఇది. రహదారి ఏదైతే హౌసింగ్ బోర్డు కాలనీ ప్రాంతంలో ఉన్నాం, ఈ హౌసింగ్ బోర్డు కాలనీ ప్రాంతంలో రోడ్డు ఒక్కసారిగా కామారెడ్డి పెద్ద చెరువుకు సంబంధించి నీరు ఒక్కసారిగా రావడం, దీంట్లో అంతకు సంబంధించి ఈ ప్రాంతంలో విధ్వంసమే జరిగింది. ప్రకృతి విపత్తు భారీగా జరిగిందనే చెప్పచ్చు. ప్రకృతి విపత్తుకు ఇది ఎవరు అంచనా వేయలేనిదే. సుమారు పంచాయతీ రాజ్కు సంబంధించిన 26 రోడ్లు ధ్వంసమయ్యాయి. R&Bకి సంబంధించిన రోడ్లు, బీటీ రోడ్లు 35 ధ్వంసమైన పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి భారీ విపత్తు నేపథ్యంలో భారీగా విధ్వంసమే జరిగింది. కామారెడ్డి జిల్లాకు సమీపంలో ఉన్న ఏదైతే తిమ్మక్పల్లికి సంబంధించిన చెరువు ఒక్కసారి నిండడం, ఆ చెరువు తెగిపోయి చిన్న మల్లారెడ్డికి సంబంధించిన చెరువులోకి రావడం, అక్కడ నుండి కామారెడ్డి పెద్ద చెరువులోకి రావడం, ఒక్కసారిగా పెద్ద చెరువులో నీరంతా కూడా కామారెడ్డి పట్టణం వైపు దూసుకురావడం, ఒక్కసారిగా భారీగా వరద నీరు వచ్చి చేరడం అసలు ఊహించలేని పరిణామం.